అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న పలు అంతర్జాతీయ సంస్థలు ఒప్పందాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేసినట్లు శ్వేత సౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 66 సంస్థలకు అగ్రరాజ్యం తన మద్దతును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అందులో 31 ఐరాసకు చెందిన సంస్థలతో పాటు మరో 35 ఐరాసాయేతర సంస్థలు ఉన్నట్లు వైట్ హౌస్ తెలిపింది. భారత్, ఫ్రాన్స్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి కూడా యుఎస్ వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. యుఎన్ పాపులేషన్ ఏజెన్సీ, యుఎన్ ఇంటర్నేషనల్ క్లైమేట్ నెగోషియేషన్ ఒప్పందం పాటు మరికొన్ని నుంచి కూడా బయటకు వస్తున్నట్లు తెలిపింది. ఇకపై ఆయా సంస్థలు నిర్వహించే సమావేశాల్లో అమెరికా పాల్గొనదని, వాటికి ఎలాంటి నిధులు అందించదని శ్వేత సౌధం స్పష్టం చేసింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న సంస్థల నుంచి అమెరికా వీలైనంత త్వరగా బయటకు వచ్చేందుకు తక్షణం చర్యలు ప్రారంభించాలని ట్రంప్ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించింది.